నేను కోరుకున్నది లేదు, వద్దన్నది లేదు. అన్నీ వాటంతటవే జరిగిపోతున్నాయి. అది సరే గాని నువ్వు నాకు సాయం చేయాలి. ఏం సహాయం? నా కోడలి విషయంలో. నిన్నే కదా వద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు? అది కాదు బాబు, నేను అడిగేది రెండో కోడలి విషయంలో. చెప్పు మణమ్మా, ఏం సహాయం కావాలి? నా కోడలి పేరు సిరి. వాళ్ళ ఊళ్ళో కోట్ల కోట్ల ఆస్తుందంట. మంచిదే కదా. మంచిదే, కానీ ఆ ఆస్తిని కొట్టేయడానికి వాళ్ళే ప్రయత్నిస్తున్నారంట. వాళ్ళు ఎవరో చెప్పు, అడ్డు తీసేస్తే ఆ ఆస్తంతా నీదే కదా. అందుకే దాక్షాయిని నీ దగ్గరికి వచ్చింది. ఆ ఆస్తి కోసం ఇప్పటికే చాలా గొడవలు జరిగాయంట. తన అన్న వదిలిని కూడా చంపేశారంట. ఇప్పుడేమో సిరి వెంట కూడా పడుతున్నారు. నా కొడుకు భయపడుతున్నాడు. వాళ్ళది మీ ఊరు చుట్టుపక్కలే. వాళ్ళని అక్కడే బెదిరించి భయపెడితే ఆస్తంతా నాకొస్తుంది. అలాగే సిరి బయటకు వెళ్తే ఏమవుతుందో అనే భయం కూడా పోతుంది. ఇంతకీ వాళ్ళ అన్న వదిన పేర్లేంటి? అవేవి నాకు తెలీదు, కానీ ఊరి పేరు సత్యవీడు. సత్యవీడా? అవును, నా కొడుకు పేరుతో ఉంది కాబట్టి బాగా గుర్తుంది. లేకపోతే అది కూడా సరిగ్గా గుర్తుండేది కాదేమో. అది కూడా మాకు మంచిదైందిలే మణమ్మా. సత్యవీడు నీకు బాగా తెలుసు కదా దాక్షాయిని? చాలా బాగా తెలుసు. అయితే నా పని పూర్తవుతుందన్నమాట. అయిపోతుంది.